స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇస్సాపాలెంలోని సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జనసేన రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, కపిలివాయి విజయ్ కుమార్ సహా పలువురు హాజరయ్యారు. గ్రామ సభల ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, మరుగుతోటి, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. తర్వాత అందరికీ ఉపయోగపడే విధంగా సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళిక అవసరం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేసి గ్రామ సభలు పెట్టడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో వారు చెప్పిన ప్రకారం ప్రతి గడపకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, మరి వాటర్ కనెక్షన్ ఉండాలి, ఒక టాయిలెట్ ఒకటి ఉండాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇండియన్ గ్యాస్ కనెక్షన్, ఒక గ్యాస్ కనెక్షన్ ఒకటి కావాలి, వంట గ్యాస్ కనెక్షన్. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రతి ఇంటికి ఉండాలి. అదేవిధంగా గ్రామాల్లో అందరికీ ఉపయోగపడేట్టు సీసీ రోడ్లు ఉండాలి, మరి స్ట్రీట్ లైట్లు ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి. అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీటి చెరువు ఉండాలి, ఆర్డబ్ల్యూ స్కీమ్ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళటానికి రోడ్లు సదుపాయాలు కలిగి చేసుకోవాలి. ఇవన్నీ కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా